Taste the Daily. ఇప్పుడు రోజా గారు అన్నట్టు ఆవిడ ఒక మాట అన్నది, చిన్న ఆర్టిస్టులు కదండి వాళ్ళు ఏం చేయగలరు సినిమా. ఈవిడ ఏం ఆర్టిస్ట్ అంటున్నా, ఈవేమన్నా కొలంబోలో స్టార్ హీరోయినా, అమెరికాలో ఏమన్నా మెల్ గిబ్సన్ సినిమాలో చేసిందా, ఈవిడేమన్నా అవతార సినిమాలో ఏమన్నా అవతార పురుషురాలా, ఈవిడేమన్నా ప్రపంచ దిగ్గజాత, ఈవిడేమన్నా కమల్ హాసనా, ఎంత ఈవిడ ఏమి సినిమాలు చేసింది? ఒక 50, ఒక 60, ఒక 100, ముగ్గురు హీరోయిన్లు హీరోగా చేయలేదా? ఈరోజు జబర్దస్త్ ఆర్టిస్టులు చేసిన కామెడీ కానీ వాళ్ళు నువ్వు స్కిట్ అంతా అయిపోయిన తర్వాత నువ్వు చెప్పే 3 ముక్కలు కాదు, నీకు దమ్ము ఉంటే 30 నిమిషాలు స్కిట్ చేయి, నీకు అంత ఈజీగా అంత పిచ్చోళ్ళ కనబడుతున్నావు. జబర్దస్త్ ఆర్టిస్టులు అంటే నువ్వు ఆది ముందు నిలబడగలవా, గెటప్ సీన్ నిలబడగలవా? సుధీర్కున్నంత క్రేజ్ నీకుందా ఈరోజు? సుధీర్కున్నంత క్రేజ్ ఈరోజు రోజాకుందా? ఆదికున్నంత టాలెంట్ రోజాకుందా? గెటప్ సీన్ వేసినంత గెటప్లు ఈ రోజా వేయగలదా? గెటప్ సీన్ ముందు ఎంట్రుక రోజా. గెటప్ సీన్ ఒకసారి స్టేజ్ మీదకి దిగాడంటే వాడు మరో కమల్ హాసన్ ఆడు. ఆడు మీద పాతు బచ్చాలు చిన్న పిల్లకాయలు. నీకు దమ్ముంటే ఏదో 4 హీరోయిన్లో డ్యాన్స్ వేసి ఏదో డైలాగులు వేసి సినిమాలో చేయడం కాదు. నీకు దమ్ముంటే ఆదిలా 20 నిమిషాలు టకటక డైలాగులు చెప్పు, సుధీర్లో మ్యాజిక్ చేసి సొంత కృషి చేసి వాడు ఈరోజు కోట్ల మంది అభిమానులు తెచ్చుకున్నాడు. వాళ్ళ ఉండి చూద్దాం. గెటప్ సీను లాగా ఒక టెంగర్ వేషమై నీకు దమ్ముంటేరా? ఆర్పీలో ఒక స్లాంగ్ మాట్లాడు, నీకు స్లాంగ్ రాదు, నీ భాషను గుర్తించుకోవడం రాదు. ఏదన్నా స్క్రిప్ట్ వస్తే తిట్టడమే నువ్వు. కాకపోతే మహిళల్లో నువ్వు అంత గొప్ప వ్యక్తిత్వం ఎవరికి లేదు. మరి ఆ ఇంట్లో 7 మంది హీరోలు ఉన్నారంట, నీ ఇంట్లో 70 మంది రౌడీలు ఉన్నారు. నీ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో 70 మంది రౌడీలు ఉన్నారు. సొంత బాబాయినే లేపేనాడు, అక్కా చెల్లెని తీసుకొచ్చి రోడ్డు మీద పడేసినాడు. రేపు నీకు దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి విమర్శించి నువ్వు నగరిలో బతకగలవా? శవం అయితే వెళ్తావు, గుర్తుపెట్టుకో. ఆడు చిన్న ఆర్టిస్టు, వీడు చిన్న ఆర్టిస్టు, నువ్వేదో నేషనల్ భారతదేశం మొత్తానికి నువ్వే ఆర్టిస్టుల సంఘానికి అధ్యక్షురాలు అయినట్టు. కొంచెం ఏదో అని మాట్లాడబాకు. కొంచెం నువ్వు కూడా స్థాయి చూసుకో, నీ రేంజు, నీ బతుకు అవన్నీ చూసుకో. చిన్న ఆర్టిస్టులతో నేనున్నా, మా పిల్లకాయలు జబర్దస్తులు అందరూ ఉన్నారు, ఎవరు లేరు పాపం. ఈరోజు ఆయన కోసం స్వచ్ఛందంగా రూపాయి తీసుకోకుండా కాలినడకతో చేస్తున్నారు వీళ్ళందరూ కూడా. నీ బతుక్కి ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి వచ్చినట్టు నీకెందుకు రాలేదు? ఆవిడ అన్నది కదా, అంటే పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు, మా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఒకవైపు ఉంటారు, మొత్తం జనాలు చూసుకుందాం. ఎవరు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి? అదే ఆయన ఒకవైపు వస్తారు, పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు వస్తారు, ఎవరికి ఎక్కువ జనాలు వస్తారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఏంది? అదే జనాల క్రేజ్ చూద్దాము. ఒకవేళ బైరెడ్డి సిద్ధార్థ ఏంటి క్రేజ్? ఆవిడ చెప్పిన మాట చెప్తున్నాను. ఆవిడ ఆయన దాకా అక్కర్లేదు, నేను వచ్చినా సరే నాకు ఆవిడ చెప్తాది, నోటుకు వచ్చింది కోస్తుంది. ఆవిడకి ఏం పోయా? ఆవిడకి చంద్రబాబు నాయుడు అంటే గౌరవం ఉండదు, పవన్ కళ్యాణ్ గారు అంటే గౌరవం ఉండదు, బీజేపీ అంటే గౌరవం ఉండదు. అన్న గెలిచినాడు, మినిస్టర్ పదవి ఇచ్చినాడు, ఎస్కాట్లు గన్మ్యాన్లు ఆ తిరుమలకు ఇవి కాకపోతే మరో అన్నమయ్య తాళపాక అన్నమయ్య గారు ఉన్నాడు చూడు, అంత యాక్టివ్ భక్తురాలు. నేను నిజంగా అంత భక్తురాలు అయితే ఈరోజు నేను చేసిన ఇష్యూ ఏదైతే వెంకటేశ్వర స్వామి ఉందో అది నీకు తెలియదా? అంటే పొలాలు దోచేసుకోవాలా, మినిస్ట్రీకి ఉన్నప్పుడు ఒక 5,000 కోట్లు వెనకేసేసుకోవాలా, నెక్స్ట్ ప్రభుత్వం ఉన్నా రాకపోయినా వెళ్ళాలి బతకాలని నీ బతుకు ఎక్కడ? నాకు ₹1 సంపాదన లేకపోయినా ఈరోజు కష్టపడుతున్నా. నేను ఒక చేపల పులుసు, నన్ను అంటారు ఈ వైఎస్ఆర్సీపీ గొండనా కొడుకులు, చేపల పులుసు పెట్టి, అరే మొండనా కొడుకలారా, నా స్వచ్ఛందంగా నేను కష్టపడి మా నెల్లూరు చేపల పులుసుని నేను క్రియేట్ చేసుకొని నేను కష్టపడి ఈరోజు బ్రాంచులు ఇచ్చుకుంటూ ఒక సామాన్యమైన రైతు కుటుంబం నుంచి వచ్చిన నేను, ఒక జబర్దస్త్ నుంచి వచ్చిన నేను ఈరోజు చేపల పులుసు పెట్టి మీ అన్నకన్నా గోండాగిరి చేసి దౌర్జన్యాలు చేసి ఒకటిని అడుక్కొని ఓట్లు ఇప్పించుకొని ఒక్క చేస్తూ పైకి వచ్చాడేమో. కిరాకార్పి జగన్మోహన్ రెడ్డిలా దిగజారి కిరాకార్పి ఈరోజు ఈ స్థాయికి రాలా, బ్రాంచులు ఇచ్చే స్థాయికి వెళ్ళా. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు వాళ్ళు కూడా ఈ 20-30 రోజుల్లో నేను బ్లేమ్ చేశారు. Taste the Daily. Hey all, నేను మీ సుమంత్ని. Please subscribe to India Glitz Telugu. Hi, this is Ravinder. Please subscribe India Glitz Telugu. Hi guys, నేను మీ వర్షిని. Please do subscribe to India Glitz Telugu. Hi, this is Nirupam. Please subscribe to India Glitz Telugu. Hi viewers, నేను మీ శశాంక్. Please subscribe to India Glitz Telugu. Hello guys, నేను మీ యానీ. Please do subscribe to India Glitz Telugu.